జెండా మోసే కార్యకర్త కుటుంబానికి ఈ దేశంలో భరోసా కల్పించే ఏకైక పార్టీ జనసేన. కోన తాతారావు. గాజువాక నియోజకవర్గంలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం జనసేన పార్టీ పీఏసీ సభ్యులు మరియు గాజువాక ఇన్ఛార్జ్ కోన తాతారావు ఆధ్వర్యంలో నిర్వహించారు. పవన్ కళ్యాణ్ పై అభిమానంతో అనేక మంది స్వచ్ఛందంగా సభ్యత్వం నమోదు చేసుకోవడానికి వచ్చారు. ఈ సందర్భంగా కోన తాతారావు మాట్లాడుతూ రాష్ట్రంలో క్రియాశీలక సభ్యత్వం నమోదు కార్యక్రమానికి మంచి స్పందన వచ్చిందని, సభ్యత్వంతో పాటు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మంచి ఆలోచనతో 5 లక్షల రూపాయల ప్రమాద బీమా మరియు 50,000 వరకు ప్రమాద చికిత్స కొరకు అందించనున్నారని తెలిపారు. కిందటి ఏడాది 5,50,000 మందికి క్రియాశీలక సభ్యత్వం తీసుకున్నారని, ఈ ఏడాది 9 లక్షల వరకు జనసేన పార్టీ సభ్యత్వం తీసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. గాజువాకలో సభ్యత్వం జోరుగా సాగుతుందని, ప్రజలందరూ ఇన్సూరెన్స్ తో కూడిన సభ్యత్వంను వార్డు పరిధిలో నాయకుల వద్ద తీసుకోగలరని తెలిపారు. ఇతర రాష్ట్రాల రాజకీయ పార్టీలు కూడా జనసేన పార్టీ ఇన్సూరెన్స్ తో కూడిన సభ్యత్వాన్ని ఆదర్శంగా భావించి సభ్యత్వ నమోదు కార్యక్రమాలు నిర్వహించాలని భావిస్తున్నారని కోన తాతారావు తెలిపారు. మా పార్టీ పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారం. మీడియా వారికి స్వాగతం తెలియజేస్తున్నాం. ఈరోజు దేశంలో ఏ రాజకీయ పార్టీ చేయనటువంటి ప్రక్రియ వాళ్ళ జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు చేపట్టారు. పార్టీ జెండా మోసే ప్రతి కార్యకర్తకి పార్టీ భరోసాగా ఉండాలని, పార్టీ జెండా మోసే కార్యకర్తల కుటుంబానికి పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అండగా ఉండాలనే ఆలోచనతో దేశం మొత్తం మీద 144 పార్టీలు దాదాపుగా ఉంటే అందులో మొట్టమొదటి రాజకీయ పార్టీగా జనసేన పార్టీ ఈ ఇన్సూరెన్స్ ప్రక్రియ అనేటువంటిది సాధారణ మెంబర్షిప్ తీసుకుంటూనే దాంతోపాటు ఇన్సూరెన్స్ అనేటువంటిది ఇవ్వటం మొట్టమొదటిసారి, తొలిసారి. ఇది ఇతర రాష్ట్రాల్లో కూడా అనేక పార్టీలు ఈ విధానాన్ని అనుసరించడానికి పవన్ కళ్యాణ్ గారితో సంప్రదించడం, వారితో మాట్లాడడం, ఇది ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తున్నారనే దాని మీద. ఎందుకంటే ఈ స్కీమ్ ఆదర్శవంతమైంది. మాకు ఇప్పటికే రాష్ట్రంలో 5,60,000 మంది క్రియాశీలక సభ్యులు ఉన్నారు. అలా ఏదైనా ప్రాంతీయ పార్టీకి క్రియాశీలక సభ్యత్వం ఉన్నటువంటిది 5,60,000 మంది ఎక్కడా లేరు. అది కేవలం జనసేన పార్టీకి ఉన్నారు. ఈ సంవత్సరం దీన్ని 9 లక్షల మందితో మేము రాష్ట్ర వ్యాప్తంగా సభ్యత్వ నమోదు చేపట్టాలని, తద్వారా ముందుకెళ్ళాలనుకుంటున్నాం. అయితే మేము ఇదివరకు కంటే ఇప్పుడు ఈ సంవత్సరం మొన్న రాజకీయ ఎన్నికల్లో వచ్చినటువంటి ఫలితాలను చూసి మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయటం, మా ఎమ్మెల్యేలు కూడా 21 మంది, ఎంపీలు 2 మంది, ఎమ్మెల్సీలు వీళ్ళందరూ అధికారం రావటం ఇదంతా ఒక ఉత్సాహంగా తీసుకొని ఈసారి ఎక్కువ సంఖ్యలో చేయాలని ప్రజలు అనుకుంటున్నారు. చాలామంది ప్రజలు మాకు మెంబర్షిప్ కావాలని 3 రోజుల నుంచి అందరూ కోరుతూ ఉన్నారు. ఈ సందర్భంగా పాతగా జంక్షన్లో ఇది ఎవరికి వాళ్ళు చేస్తారు. మా వాలంటీర్స్ ఉన్నారు, మా నాయకులు వాళ్ళు చేస్తారు. వార్డు అధ్యక్షులు అన్ని వార్డులకు ఉన్నారు. అన్ని వార్డులో వార్డు అధ్యక్షుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపడతారు. దానికి తోడు ఎవరికైనా సరే పబ్లిక్ కూడా ముందుకొచ్చి సభ్యత్వం తీసుకుంటా ఉంటే వారికి కూడా ఇవ్వాలనే ఉద్దేశం మీద ఈ పాతగా జంక్షన్లో దీన్ని ఇవాళ ప్రారంభించడం జరిగింది. దీనికి మీ సహకారం ఉంటుందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. జనసేన పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా సభ్యత్వ నమోదు కార్యక్రమం అనేది ఈరోజు 18వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు 10 రోజులు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే జనసేన పార్టీ జెండా మోస్తున్నటువంటి కార్యకర్తలు ఉన్నారో ఆ కార్యకర్తలకి ఒక భద్రత కల్పిస్తూ వారిని పార్టీలో సభ్యులుగా చేర్చుకోవడం అనేది కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది. ఈరోజు మరి ఇప్పటికే సుమారు గత సంవత్సరం చూసుకుంటే 6,40,000 మంది మెంబర్షిప్ ఉంటే ఈ సంవత్సరం ఖచ్చితంగా 10 నుంచి 12 లక్షల మెంబర్షిప్ చేయాలని చెప్పేసి కూడా పార్టీ నాయకత్వం పిలిపివ్వడం కూడా జరిగింది. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన పిలుపుకి విశేషంగా స్పందిస్తూ ప్రతి ఒక్కరు కూడా దీంట్లో సభ్యులుగా చేరాలని, ఎవరైతే సభ్యులుగా చేరుతారో వాళ్ళకి ఒక భద్రత కల్పిస్తూ వారు ఎప్పుడైనా ప్రమాదం చేస్తూ చనిపోతే వారి కుటుంబ సభ్యులకి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని, అలాగే వాళ్ళు ఎవరైనా మరి ఇంజ్యూర్ అయితే 50,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి కూడా స్కీమ్ కూడా ఇందులో పెట్టడం కూడా జరిగింది. ఎందుకంటే పనిచేసే కార్యకర్తకి ఒక భరోసా ఇవ్వాలని, కార్యకర్తకి ఎప్పుడు కూడా కష్టం వస్తే ఆదుకోవాలనేటువంటి ఆలోచనలో ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. తప్పనిసరిగా పెద్ద ఎత్తున సుమారు 18 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా సభ్యతకి అర్హులు. వారందరినీ కూడా సభ్యులు సేకరించడానికి
గాజువాక నియోజకవర్గంలో మరి గాజువాక నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయినటువంటి కోన తాతారావు గారు, అలాగే రాష్ట్ర కార్యదర్శి గడసాల అప్పారావు గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున గాజువాకలో కూడా మేము ఈ సభ్యత్వాన్ని సేకరణ అన్నది చేస్తామని చెప్పేసి కూడా సందర్భంగా తెలియజేసుకుని ప్రతి ఒక్క మరి గాజువాక నియోజకవర్గంలో పెద్దలు మరి పిఎస్ సభ్యులు గాజువాక ఇన్ఛార్జి కోన తాతారావు గారికి, అలాగే ఇక్కడ చేసిన పెద్దలు గంధ వెంకటరావు గారికి, గడసాల అప్పారావుకి, ఇక్కడ చేసిన జనసేన వీర మహిళలకి, జనసేన నాయకులు, వార్డు ప్రెసిడెంట్లందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఈ యొక్క సభ్యత్వం కార్యక్రమం అనేది గొప్ప బహిరంగ జరుగుతుంది. చాలా సంతోషంగా ఉంది. మరి ఈ సభ్యత్వం కట్టడం వల్ల ప్రతి ఒక్కరు కూడా చాలా ఎంతో ఉపయోగపడుతుంది. మరి కార్మికులు కానీ యువత కానీ అందరూ కూడా మరి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆదేశాలు ఇచ్చారో ఆ మేరకు అందరూ కూడా సభ్యత్వం తీసుకుంటే మరి వాళ్ళకి సుఖంగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ, అదేవిధంగా గతం కంట ఇంకా ఇప్పుడు ఈ సంవత్సరం అయితే మరి భారీ ఎత్తున చేరికలు సభ్యత్వం చేరుతున్నాయి కాబట్టి మరి అందరికీ యూత్ అందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.